హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎప్పటి నుంచో అనుకుంటున్న కుంభమేళ పుణ్య స్నానానికి మేమైతే బయలుదేరినాం. ఈ ప్రయాణం రోడ్డు ద్వారా చేస్తున్నాము. అండ్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నది 12 to 13 hours జర్నీ, ఇంక్లూడింగ్ ట్రాఫిక్ హాల్స్ పట్టుకుంటే 17 to 18 hours పట్టవచ్చు. సో మేమైతే స్టార్ట్ అయినాం పొద్దున్నే మార్నింగ్ 7 o'clockకి. అండ్ మా టార్గెట్ వచ్చి అట్లీస్ట్ నైట్ 12 వరకు ప్రయాగ్రాజ్ ఘాట్ వరకు రీచ్ అవ్వాలనేది మా ప్రయత్నం. మధ్యలో చిన్న బ్రేక్స్ తీసుకొని ఈ ప్రయాణాన్ని పూర్తి చేయాలని మేము అనుకుంటున్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే టైం 2 అవుతుంది. ఇక్కడ చాలా రిఫ్రెషింగ్గా రిజ్యూనేటింగ్గా ఉంది. ఎందుకంటే ఆన్ ద వే మనకి చాలా దగ్గరలో జబల్పూర్కి కొంచెం నియర్గా దూద్వారా వాటర్ ఫాల్స్ అయితే మనకు కనపడుతుంది. ఇది నర్మదా రివర్. ఈ రివర్ చాలా ఫాస్ట్గా ఫ్లో అవుతుంది. రాక్స్ కొండల మీద ప్రవహిస్తుంది. వాటర్ ఫాల్ కూడా మనం ఇక్కడ దగ్గర నుంచి చూడొచ్చు. ఇక్కడ ఆగి కొంచెం రిఫ్రెష్ అయ్యి లంచ్ చేసేసుకొని మళ్ళీ కొంచెం రికవర్ అయ్యి నెక్స్ట్ మనం ప్రయాగ్రాజ్ అయితే. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే టైం మార్నింగ్ 3:30 అవుతుంది. ఎక్స్పెక్టెడ్ టైం కంటే 3 hours డిలే రావడానికి కారణము హెవీ ట్రాఫిక్. ప్రయాగ్రాజ్కి ఒక 40 kilometers ముందే ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అక్కడ నుంచి మాకు ఒక 3 to 4 hours పట్టింది ఇక్కడ రావడానికి. సో ఇప్పుడైతే మేము ఒక 10 kilometers ఈ ఆటో సాయం ద్వారా ప్రయాగ్రాజ్ ఘాట్కి బయలుదేరాము. సో ఈ పవిత్రమైన మాసంలో ఏమవుతుందంటే సూర్యుడు మకర రాశిలోకి ఎంటర్ అవుతారు. అండ్ బృహస్పతి జూపిటర్ కుంభరాశిలోకి ప్రవేశిస్తుంది. అండ్ సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి ఈ మూడు ఒక ప్రత్యేకమైన ఎలైన్మెంట్లో చేరుకుంటాయి. సో ఈ మాసంలో మాత్రమే ఇక్కడ ఒక అద్భుతమైన విశ్వ సృష్టి అండ్ స్పెషల్ ఎటర్నల్ కాస్మిక్ పవర్ జనరేట్ అవుతుందని చెప్పి నమ్ముతారు. సో ఈ ఘాట్లో ఏవైతే మన జీవనదులు ఉన్నాయో గంగా, యమున, సరస్వతి ఈ మూడు కలిసే సంగంలో జీవనదిలో మనము పవిత్ర స్నానం చేస్తే ఈ కాస్మిక్ ఎనర్జీ, ఈ విశ్వ సృష్టి ఏదైతే శక్తి ఉంటుందో మనలో కూడా ప్రవేశిస్తుందని, మనకి మన బంధాల నుంచి విముక్తి పొందుతామని చెప్పి చాలా ఏళ్ళుగా మన పూర్వీకులు నమ్ముతూ ఉంటారు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము అరేల్ ఘాట్లో బోటింగ్ పాయింట్ దగ్గర నుంచి బోట్ మాట్లాడుకొని ఇక్కడ నుంచి త్రివేణి సంగంకి వెళ్ళడానికి 15 minutes పడుతుంది. సో వెళ్ళే దారిలో మనకి చాలా వలస పక్షులు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా సైబేరియా నుంచి ఓన్లీ ఈ వింటర్ సీజన్లో గంగా ఒడ్డుకి వచ్చి ఇక్కడ మళ్ళీ ఒక 2-3 months ఉండి మళ్ళీ రివర్స్ వెళ్తాయి. ఇవన్నీ కూడా ఒక గుంపుగా అన్నీ కలిసి ఒకటేసారి వస్తాయి, అన్నీ ఒకసారి వెళ్తాయి. ఇక్కడ చూడడానికి కూడా చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి వీటి వల్ల. హలో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు త్రివేణి సంగంకి చేరుకున్నాము. ఇక్కడ గంగా, యమున అండ్ సరస్వతి మూడు జీవనదులు కలుస్తాయి. గంగా నది ప్రపంచంలోని అతిపెద్ద జీవనది. ఎందుకంటే 40% భారత జనాభా ఈ నది మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు. అండ్ ఎక్కువ శాతం అగ్రికల్చర్ కూడా ఈ నది నుంచే ఉత్పన్నమవుతుంది. అండ్ తర్వాత యమునా నది యమునోత్రిలో ప్రారంభమయ్యి ప్రవహిస్తూ గంగలో ఈ పాయింట్ దగ్గర కలిసి ముందుకు ప్రవహిస్తూ ఉంటుంది. ఇది భారతదేశంలోనే అతిపెద్ద ట్రిబ్యూటరీ గల నది, లాంగెస్ట్ ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేసే నది. అండ్ మూడోది సరస్వతి నది మనకు కనపడకుండా ఈ ఇన్విజిబుల్గా ఉంటుందని ఇక్కడ వాళ్ళు నమ్ముతూ ఉంటారు. సో సరస్వతి నదికి బ్రహ్మ ఇచ్చిన శాపం వల్ల మనకు కనపడకుండా ఈ సంఘంలో జాయిన్ అయ్యి ముందుకెళ్తుందని చెప్పి ఇక్కడ వాళ్ళ నమ్మకం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే దివ్యమైన పుణ్యస్నానం ఆచరించి ప్రయాగ్రాజ్ కుంభమేళ యాత్ర విజయవంతంగా పూర్తి చేసుకొని మళ్ళీ ఘాట్ నుంచి పార్కింగ్ ఏరియాకి వెళ్ళడానికి ఇప్పుడున్న ఆప్షన్ ఒకటే మనకి, అది ద్విచక్ర వాహనము. ర్యాపిడో సర్వీస్ ద్వారా మనం పార్కింగ్ ఏరియాకి అయితే బయలుదేరినాము. సో మీరు నా వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఫాలో అవ్వండి. మరిన్ని మంచి అప్డేట్స్ కోసం. युग राम राज का आ गया शुभ दिन, आज का आ गया.